ఒక పొలంలో రైతు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అయితే తన కుమారులు తగువులాడుతూ ఉన్నారు. మోహన్, నువ్వెప్పుడు మంచి పొలాన్ని నీకే తీసుకుంటావు. నేను ఎక్కువ పని చేస్తున్నాను. ఏమిటి నువ్వా? నువ్వు కేవలం ఆజ్ఞలివ్వడమే చేస్తావు. పొలం దున్నేది నేనే. రైతు మెల్లగా లేచి దగ్గరికి వస్తాడు. అయితే రైతు, చాలు పిల్లలు, రోజూ ఇలా ఎందుకు తగువులాడుతారు? నాన్న, ఇతను ఎప్పుడూ సహాయం చేయడు. అది నిజం కాదు. అతను సోమరి. శబ్దంగా ఉండండి. నేను వృద్ధుడిని. మీ గొడవలు నాకు బాధ కలిగిస్తున్నాయి. మీరు ఇలా కొనసాగితే మన కుటుంబం కూలిపోతుంది. తరువాత రోజు రైతు తన కుమారులను పిలుస్తాడు. రవి, మోహన్, నేను మీకు ఒక చిన్న పనిస్తాను. ఒక్కొక్కరు ఈ కర్రను తీసుకుని విరగగొట్టండి. ఇది చాలా సులభం నాన్న. ఇప్పుడు ఈ కర్రల గుత్తిని ప్రయత్నించండి. కూడా సులభమే అనుకుంటా అని ప్రయత్నిస్తాడు, కానీ విరగదు. అయితే రవికి ఇస్తాడు. తన శక్తినంతా వాడి రవి, అయ్యో విరగడం లేదే అని అంటాడు. అదే నా పిల్లలు, ఒక్క కర్రని విరగ్గలిగారు, కానీ గుత్తిని కాదు. ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నాయి. మీరు కూడా అలాగేనా? నాన్న, ఇప్పుడు మాకు అర్థమైంది. గొడవలతో మనం బలహీనులమవుతున్నాం. అవును, మనం కలిసి పనిచేస్తే పొలం ఇంకా బాగా పండుతుంది. ఇకపై మనం తగువులాడం, ఎప్పుడూ కలిసి ఉంటాం. అదే పిల్లలు, ఒక్క కర్ర విరగొట్టవచ్చు, కానీ గుత్తిని కాదు. ఈ పాఠం జీవితమంతా గుర్తుంచుకోండి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ రోజు బాగా పనిచేయసాగారు. నా ప్రియమైన కుమారులారా, ఈ పంట మీ కష్ట ఫలితం. మీ ఇద్దరిని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. నా పిల్లలు ఐక్యంగా ఉన్నారు భారు. ఇప్పుడు ఎవరూ మన కుటుంబాన్ని బలహీనపరచలేరు. ఐక్యతే శక్తి.